ఈ వీడియోలో మనం స్టాక్స్ని కానీ ఈటీఎఫ్స్ని కానీ ఆల్రెడీ కొన్న తర్వాత వాటిని ఎలాగ అమ్మాలి జీరోదాలో అనే విషయం గురించి తెలుసుకుందాం. దీనికోసం ఫస్ట్ మీరు జీరోదాలోకి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత హోల్డింగ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ హోల్డింగ్స్ అన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు మీరు ఏవైతే స్టాక్స్ని కానీ ఈటీఎఫ్స్ని కానీ అమ్మాలనుకుంటున్నారో, సపోజ్ నేను ఇక్కడ లిక్విడ్ బీస్ని సేల్ చేయాలనుకుంటున్నా. సో మీరు ఇక్కడ లిక్విడ్ బీస్ దగ్గర ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి, దీని మీద క్లిక్ చేయండి. చేస్తే ఎగ్జిట్ అని చూపిస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బీఎస్సీ లేదా ఎన్ఎస్సీని సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా ఓకే, నేనైతే ఎన్ఎస్సీని సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ లాంగ్ టర్మ్ ఉండేటట్లు చూసుకోండి. మీరు డే ట్రేడింగ్ చేస్తున్నట్లయితే ఇంట్రాడే సెలెక్ట్ చేసుకోండి. బట్ ఇక్కడ నేను ఎగ్జిట్ అయిపోతున్నా అంటే సేల్ చేస్తున్నా కాబట్టి లాంగ్ టర్మ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ క్వాంటిటీ దగ్గర 6 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 6 ఆటోమేటిక్గా చూపిస్తుంది. దీన్ని తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు మీరు. నేను మొత్తం యూనిట్స్ని అయితే సేల్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ మార్కెట్ లిమిట్. మార్కెట్ ఆప్షన్ ఏంటంటే ప్రజెంట్ లిక్విడ్ బీస్ ప్రైస్ ఎక్కడైతే ఉందో, ఇక్కడ లిక్విడ్ బీసే కాదు, ఈ స్టాక్ అయినా ఈటీఎఫ్ అయినా ఆ ప్రైస్ దగ్గర ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, లిక్విడ్ బీస్ దగ్గర మీరు ఈ మార్కెట్ డెప్త్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని బిడ్స్ ఉన్నాయి. అంటే ఏ ప్రైస్ దగ్గర కొనడానికి రెడీగా ఉన్నారో బయ్యర్స్, ఆ ప్రైస్ ఉన్నాయి. ఇక్కడ ఏదైతే ఫస్ట్ ప్రైస్ ఉందో ఆ ప్రైస్ దగ్గర ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయితే అయిపోతుంది. మార్కెట్ దగ్గర పెట్టుకుంటే లిమిట్ దగ్గర అనుకోండి, మీకు నచ్చిన ప్రైస్ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే ఆ ప్రైస్ దగ్గరికి ఆ షేర్ ప్రైస్ వస్తుందో అప్పుడు మాత్రమే ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. లిక్విడ్ బీస్ మ్యాక్సిమం 1000 రూపీస్ దగ్గర ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ మార్కెట్ సెలెక్ట్ చేసుకొని సెల్ మీద క్లిక్ చేస్తున్నా. సో దానికంటే ముందు మనకి హోల్డింగ్స్ సేల్ చేయాలంటే టీపిన్ అనే ఒక నెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ ఆథరైజేషన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ముందే మీరు ఆథరైజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు అడుగుతుంది చూడండి. నేను సెల్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఆథరైజ్ యువర్ హోల్డింగ్స్ అట్ సిడిఎస్ఎల్ అని చూపిస్తుంది. ఇప్పుడు కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. మళ్ళీ కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నా. నా దగ్గర ఆల్రెడీ టీపిన్ ఉంది, సో నేను ఆ టీపిన్ ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోయింది. లేకపోతే ఇక్కడ క్లిక్ హియర్ టు జనరేట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీ పాన్ నెంబర్ ఇచ్చి ఓటీపీ ఇస్తే ఒక టీపిన్ నెంబర్ అయితే మీకు జనరేట్ అవుతుంది. ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. మీరు ఆ నెంబర్ని సేవ్ చేసుకుంటే మాటికి మీరు జనరేట్ చేయాల్సిన పని అయితే ఉండదు. సో మీరు ఆ నెంబర్ని ఏదైనా డైరీలో అయితే నోట్ చేసుకోండి. సో నేను ఇక్కడ నా టీపిన్ అయితే ఎంటర్ చేశాను. ఇప్పుడు వెరిఫై మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. చేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. చేస్తే మన ఆథరైజేషన్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. ఇప్పుడు సెల్ మీద క్లిక్ చేయగానే ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, చూసారా, ఆర్డర్ అయితే కంప్లీట్ అయితే అయ్యింది. సో ఈ రకంగా మీరు మీ స్టాక్స్ని కానీ ఈటీఎఫ్స్ని కానీ బాండ్స్ని కానీ జీరోదాలో అయితే సేల్ చేసుకోవచ్చు.